హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అలీ. నేను సోఫా వర్క్ చేస్తాను అనమాట. ఒక చెక్క సోఫా రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు వస్తుంది అనేది చాలామందికి ఉండే డౌట్ అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కొత్త కుషన్లు కానివ్వండి, లేకపోతే పాత ఓల్డ్ సోఫాలు కానివ్వండి, రిపేరింగ్ చేపిస్తే ఎంత ఖర్చు వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అందుకంటే ముందు మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సోఫాల గురించి తెలియని విశేషాలు కూడా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మన దగ్గర ఒక ఓల్డ్ సోఫా ఉండి రిపేరింగ్ చేయించాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది. అది కూడా ఈ చెక్క సోఫాలు అంటారు కదా, చెక్క సోఫాలు కానివ్వండి, వుడెన్ సోఫాలు కానివ్వండి, టేక్ వుడ్ సోఫాలు కానివ్వండి, వీటికి అనమాట. అయితే ఈ కొంతమంది ఏం చేస్తారు, టేకులో ఫ్రేమ్ చేయించుకుంటారు. ఈ ఫ్రేమ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనకు కుషన్లు అనేది ఉండవు కాబట్టి అప్పుడు కొత్త కుషన్లు చేయాల్సి వస్తుంది. అంటే సిట్టింగ్లో 4 ఇంచుల ఫోమ్ వేసి, బ్యాక్ సైడ్ 3 ఇంచ్ ఫోమ్ వేసి, అప్పుడు లూజ్ కుషన్ కానివ్వండి, లేకపోతే ప్లైవుడ్లో ఫిక్సింగ్ కానివ్వండి, ఇలాంటివి చేయాల్సి వస్తుంది అనమాట. లేదు ఆల్రెడీ మనం రెడీమేడ్లో లేదంటే ఏదైనా షోరూంలో చెక్క సోఫా కొన్నాం అనుకోండి, ఈ చెక్క సోఫా ఆల్రెడీ మనం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత వాడిన తర్వాత ఇది రిపేరింగ్ అయితే వస్తుంది. ఈ వచ్చిన తర్వాత దీనికి క్లాత్ చినిపోవడమో, లేకపోతే ఫోములు కొద్దిగా ఖరాబ్ కావడమో, ఏదో సంథింగ్ అయితే రిపేరింగ్ అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అయితే దీని కాస్ట్ వేరే ఉంటుంది, దాని కాస్ట్ వేరేది ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్తగా మనం ఫ్రేమ్ చేయించుకొని కుషన్లు చేయించుకుంటే దాని కాస్ట్ వేరే ఉంటుంది. లేదు మన దగ్గర ఆల్రెడీ పాత సోఫా ఉన్నది, దీన్ని మనం ఒకవేళ రిపేరింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం దీని ఖర్చు వేరే వస్తుంది అనమాట. అయితే ఈ కొత్త కుషన్లు వచ్చేసి మాత్రం ఈ సిట్టింగ్లో 4 ఇంచు, బ్యాక్ సైడ్ 3 ఇంచ్ ఫోమ్ వేసి లూజ్ కుషన్లు అయితే మాత్రం ఒక 7,000-7,500 నుంచి మొదలు పెడితే ఒక 12,000-13,000 వరకు కూడా అవుతుంది అనమాట. అది మీరు సెలెక్టింగ్ చేసుకునే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా డెన్సిటీ, ఎంత డెన్సిటీ ఫోమ్ వేసుకుంటారు, లేకపోతే డీలక్స్ మోడలా, లేకపోతే ప్లేన్ మోడలా, లేకపోతే క్లాత్ కూడా ఎంత రేంజ్ క్లాత్ వేసుకుంటారు అనే దాన్ని బట్టి ఈ రేట్ అయితే ఆధారపడుతుంది అనమాట. రెండోది ఏంటంటే ఓల్డ్ సోఫా, పాత సోఫా కూడా రిపేరింగ్ వచ్చేటప్పటికి ఇది ఒక 5,000 నుంచి 9,000, 9,500, 10,000 వరకు కూడా పోతుంది అనమాట. ఇది కూడా మీరు ఎలా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటారు, మన పాత ఫోములు మంచిగా ఉన్నాయా లేవా, లేకపోతే ఒక 1 ఇంచ్ చేస్తే నడుస్తుందా, లేకపోతే మీరు ఎంత రేంజ్ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది కూడా మీరు మెటీరియల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి బేసిక్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఒకటి వుడెన్ సోఫా, ఓల్డ్ సోఫా అయితే మేము రిపేరింగ్ అయితే చేస్తున్నాము, చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఫుల్ చూడండి, ఆ వర్క్ కూడా చూడండి. ఒకవేళ మీ దగ్గర కనుక ఎలాంటి వర్క్ ఉన్నా మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియో ఒకవేళ నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఇది వుడెన్ సోఫా అనమాట. ఇది అయితే ఇది 3+1 సోఫా అనమాట. ఇది ఓల్డ్ సోఫా రిపేరింగ్ అయితే వచ్చింది. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది ఫోములు కొంచెం అయితే మంచిగా ఉన్నాయి అనమాట. ఫోములు అయితే మొత్తం అయితే పోలేదు. సిట్టింగ్లో వచ్చేసి ఒక 1 ఇంచ్ ఫోమ్ యాడ్ చేస్తున్నాము. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఒక 1 ఇంచ్ ఫోమ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది ప్లేస్ వచ్చేసి ఇది మోలాలి అనమాట. మోలాల్లో అయితే మేము ఈ సోఫా అయితే రిపేరింగ్ చేస్తున్నాము. నేను చెప్తుంటాను కదా, ఈ సోఫాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే నేను తెలియజేస్తాను అనమాట. ఎందుకంటే చాలామందికి ఆ సోఫా రిపేరింగ్ చేయించేటప్పుడు కానీ, లేదంటే కొత్త సోఫా చేయించుకునేటప్పుడు కానీ కొన్ని అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంత ఉండదు అనమాట. అందుకనే మన వీడియోస్ అయితే మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. సోఫాల గురించి తెలియని ఎన్నో విషయాలు కూడా నేను మీకైతే తెలియజేస్తాను. అందుకనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు అనేది మీకు చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఫోములు ఒకవేళ బ్యాక్ సైడ్ కానివ్వండి, సిట్టింగ్లో కానివ్వండి, ఫోములు మంచిగా ఉన్నాయి అనుకుంటే మాత్రం మొత్తం తీయాల్సిన పని అయితే లేదనమాట. ఉన్న ఫోమ్ నుంచి ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసుకుంటే మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ అయితే ఇది వాడుకోవచ్చు అనమాట. అందుకనే ఫోమ్ మంచిగా ఉంటే మాత్రం మొత్తం అయితే చేంజ్ చేయకండి. సిట్టింగ్లో కానీ బ్యాక్ సైడ్ కానీ 1 ఇంచ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ క్లాత్ కూడా ఒకవేళ మీరు సోఫాని బట్టి మాత్రం సెలెక్షన్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ తక్కువ రేటు కొన్న సోఫాలకు మీరు ఎక్కువ రేటు క్లాత్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోరనుకోండి, అప్పుడు కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. అందుకనే మీరు సోఫాని బట్టి, మన సోఫా ఎలాంటిది ఎంకతనే దాన్ని బట్టి మీరు క్లాత్ కూడా చూజ్ చేసుకోండి. తద్వారా ఏమవుతుందంటే మనకు అమౌంట్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అనమాట. తక్కువ ఉన్న సోఫాకి మీరు మెటీరియల్ కొంచెం రేట్ ఎక్కువ మెటీరియల్ సెలెక్షన్ చేసుకుంటే మాత్రం కాస్ట్ అనేది పెరుగుతుంది. మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే సోఫాస్ అయితే మేము రీజనబుల్ రేట్లలో అయితే చేస్తున్నాం అనమాట. మా వర్క్ కాక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి.